సరే ఎన్ని రోజులు పట్టింది ప్రాక్టీస్కి తనకు? ఈమె ప్రాక్టీస్ చేయడం చాలా స్పీడ్గా చేసింది. అక్కడక్కడ చిన్న చిన్న మన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, వాటి కోసం కొంచెం టైం తీసుకొని ఈమె నన్ను వదిలేండి సార్ ఒక 1 month నేను ప్రాక్టీస్ చేసుకొని వస్తా బాగా అంటే విడిచిపెట్టినాం. ఓకే, 1 month ప్రాక్టీస్ చేసుకొని వచ్చి పాడిందంటే ఫైనల్. ఆ తర్వాత మేము కంపోజిషన్లో చేంజెస్ చేసినాం, మ్యూజిక్లో ఆ ట్రాక్లో అరేంజ్మెంట్స్ కొన్ని అక్కడక్కడ ఇన్స్ట్రుమెంట్స్ మార్చడం, ఒకసారి ఒక ఇన్స్ట్రుమెంట్ మీద పోదాం అనుకొని చేసినాం, తర్వాత ఇది వద్దు అనుకున్నాం, అట్లా చేసినాం. అంటే మేము చేంజెస్ చేసినాం కానీ ఏం చేయలేదు, వచ్చింది ఒకసారి పాడిపోయింది. ఓకే, మిగతా రిస్క్ అంతా మీరే తీసుకున్నారు, పాట మాత్రం తనకు వదిలేశారు, తను చూసుకుంది ఇంకా. ఓకే, అయితే మిగతా లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తున్నాము అని చెప్పారు కదా సార్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఈ వీక్ అంతా ఉండట్లేదు, నేను ఇక్కడ బయటకు వెళ్తున్నా, నెక్స్ట్ వీక్లో చేసేస్తామని. ఇప్పుడు కన్నడలో గ్లింప్స్ వదిలేస్తాం, ఆయన వరదరాజు గారితో మాట్లాడాలి, ఈరోజు నైట్ మాట్లాడతా. నెక్స్ట్ ఈ 2-3 డేస్లో అక్కడ గ్లింప్స్ వదులుతాం, దాని కల్చర్ని చూసి దాని రీచింగ్ చూసి నెక్స్ట్ పార్ట్ ఏ డేట్కి వదులుదామని డిసైడ్ చేస్తాం. ముంబైలో అయితే హిందీ అయితే అక్కడ ఈమెకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంటుంది ముంబైలో, వీళ్ళ ఫాదర్ కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంటుంది అక్కడ. మా నారాయణ గారు ఉన్నారు కదా, కలయిక ఫౌండేషన్, ఆయనకు కూడా అక్కడ తెలుగు కమ్యూనిటీ చాలా గ్రిప్ ఉంటుంది. అట్లా మా సార్తో ఒకసారి మాట్లాడి ముంబైలో చిన్న మీటింగ్ అరేంజ్ చేసి, చిన్న ఫంక్షన్ లాగా అరేంజ్ చేసి ఈవెన్ అక్కడ ప్రమోట్ చేయడం కోసం చిన్న వీడియో, ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ రిలీజ్ చేసేస్తాం. అట్లా ఇదంతా ఒక 10 days టైంలో అన్ని వదిలేస్తా పాటల్ని. అన్ని ఒకేసారి వస్తాయా సార్? అంటే 2-3 days గ్యాప్లో అన్నీ వస్తాయండి ఒకసారి. ఇప్పటి వరకు అన్ని 5 లాంగ్వేజెస్లో అయిపోయినాయా సార్? 4 languages కంప్లీట్ డన్. ఓకే, ఒకటే లాంగ్వేజ్ ఉంది, అది మలయాళం. ఎందుకని ఆగిపోయింది అది? అది అప్పుడు అనుకోలేదు, మేము 4 భాషలు చాలనుకున్నాం. ఇప్పుడు రీచ్ అయింది కదా, ఇక్కడ రీచ్ అయిందంటే ఆటోమేటిక్గా వెళ్తుందండి ఇక్కడ. అదేదో హోప్ వచ్చింది, ఎందుకంటే రాసిన లిరిక్ రైటర్స్ అంతా అక్కడ పాట రాసిన వాళ్ళంతా ఇక్కడ మనకెంత పేరుందో, మనకెంత పీపుల్తో రిలేషన్ ఉందో, వాళ్ళకు కూడా వాళ్ళ లాంగ్వేజ్లో అంత రిలేషన్ ఉందండి. కాబట్టి ఇప్పుడు మనం చేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడతారు అక్కడ. ఓకే, తెలుగులో వచ్చినంత ఆదరణ మిగతా లాంగ్వేజ్లో కూడా వస్తుంది అని అనుకుంటున్నారా సార్? ఇంత రాకపోవచ్చు అండి, చెప్పలేం. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చెయ్యంది జరిగింది కదా, అది కూడా చెప్పలేం. మాకు అక్కడ కూడా ఏం పెద్ద అద్భుతం జరుగుతాను కాదు, అక్కడ కూడా కొంత రీచింగ్ వస్తుంది, ఈమెకు పేరు వస్తుంది, ఈమె ఫేస్ రిజిస్టర్ అయింది, మనకు అది చాలు. అత్యాశ ఎందుకండి, ఇక్కడ మన మదర్ టంగ్ లో చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం, మనల్ని చాలా ఆదరించారు, చాలా గుర్తించారు, మా శ్రమని అందరు ప్రేమిస్తాను, ఇది చాలండి, ఇంతకంటే పెద్ద దురాశ ఏమీ లేదు. కానీ మార్కెట్ అక్కడ దాకా ఉంది కదా, అవకాశం ఉంది కదా, అవకాశం ఉన్నప్పుడు అంత దూరం నడవగలగాలి, మనకు అంత ఓపిక ఉంది కదా, చేద్దాం. అట్లా మిగతా లాంగ్వేజ్ లో పాట ఏమైనా పాడగలుగుతారా అండి ఇప్పుడు మీరు? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మాలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా, शहद लगे मीठा मीठा माँ मेरे लोरी जो गाने लगे कुरहाने कभी गीता, माँ मेरी लोरी जो गाने लगे, चंदा मामा से मेरी बातें वो कराती है, चांदी की कटोरी में खीर वो खिलाती है, प्यार से मुझको सीने से लगाती मेरी माँ, जियो हजारों साल दुआएं देती मेरी माँ, अम्मा पाडुम तालाट अमृतत्ते विडवुम मिनिकिरदे, अम्मा पाडुम मारिरारो തേൻ സിന്ധും നദിയായി പായ്കിരതെ, വെള്ളി നിലവിനെ കാട്ടെത്താൻ
நகத்தால் கணத்தை கிள்ளித்தான் வெள்ளி நிலவினை காட்டத்தான் நகத்தால் கணத்தை கிள்ளித்தான் ஊட்டி வீட்டி ஊஞ்சலாட்டும் நம்மாறுதல் உயிரை காக்கும் நூறாண்டு நல்வாழ்த்துக்கள் அம்மா பாடும் தாலாட்டு அமிர்தத்தை விடவும் இனிக்கிறதே. సురేందర్ గారు, తెలుగు పాట విన్నప్పుడు ఎంతైతే బాగుందో మిగతా లాంగ్వేజ్ విన్నప్పుడు కూడా అంతే వినసొంపుగా అనిపించింది. దానికి ఒక క్వశ్చన్ వేశాను నేను జాన్వి గారికి, మీరు విన్నారు కదా, తెలుగులో సమాధానం మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని దగ్గర నుంచి. ఎట్లా అది ఈక్వల్ గా మెయింటైన్ చేశారు, బ్యాలెన్స్ చేశారు అదే ఫీలింగ్ లో పాడడానికి? కష్టం అనిపించిందా ఎక్కడన్నా? ఏం లేదండి, ఎందుకంటే మంచి ఆ భాషలన్నింటి మీద బాగా పట్టున్న అరేంజర్స్ తో వర్క్ చేసినాం. వాళ్ళు చాలా జాగ్రత్తగా కూర్చునేట్టు పాడించారు. నేను ఫైనల్ గా పల్లవి అయిపోయిందండి అంటే లోపలికి వెళ్ళి విని, బాగుందా సార్ మీరు లాంగ్వేజ్ కరెక్ట్గా పలికిందా, ఎక్కడేం అక్షర దోషాలు ఏం లేవు కదంటే, ఏం లేవండి బాగా పాడిందంటే పల్లవిని నాకు మీటర్కి ఉందా లేదా, స్కేల్లో ఉందా లేదా, టెంపోలో ఉందా లేదా, ఇవి చూసుకుని బయటకు వచ్చేది. అంతే. నేను అక్కడ కూర్చోపోయి ఏమో నేను కూర్చుంటే భయపడి సగం పాట పాడపోయేది. అంత భయపెట్టిరా సార్? భయపెట్టడం కాదు, అటెండ్ చేయడం కష్టం అవుతుంది ఎవరికైనా. ఓకే. మనం పని చేస్తున్నాం, ట్యూన్ నేర్పించిన అందరం బయటనే కూర్చునేది. తెలుగు పాడుతున్నప్పుడే ఉన్నా. మిగతా లాంగ్వేజెస్ అన్ని వరదరాజు గారు కన్నడ ఆయనే దగ్గరుండి పాడించారు. ఓకే. ఆయన అభిప్రాయం కూడా అమ్మాయి వాయిస్ తేలికగా ఉందండి, చాలా లైట్గా ఉందండి, కొంచెం వెయిట్ ఉంటే బాగుండండి అని ఆయన కూడా అన్నారు. ఓకే. కానీ ఇప్పుడు అంత కలలా ఉంది. ఆయన దగ్గరుండి పాడించారు అమ్మ పాట. సో దానివల్ల ఆ లాంగ్వేజ్ కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనతో పని చేస్తే మనకు అసలు పని చేసినాం, మనం పనిలో ఉన్నాం, ఇప్పుడు ఇదేదో బరువు మోస్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా ఈజీగా పని చేస్తాడు ఆయన. ఆయనే పాడించండి దగ్గర ఉండి, మరి ఆయన ఒక నైట్ అంతా పాపం టైం కేటాయించి పాట పాడించి బస్కి వెళ్ళిపోయింది ఆయన ఆ రోజు నైట్. చిక్కబల్లాపుర వాళ్ళ ఊరు, బస్కి దించి వచ్చినాం పోయి ఆయన దించిండు. తర్వాత తమిళ్ ఆయన స్నేహన్ గారితో వీడియో కాల్లో ఉండి జూమ్ కాల్ పెట్టుకుని, బొప్పా గారు అని ఉంటారు, తమిళ్ ఈ లాంగ్వేజెస్ తెలుగుకి, తెలుగు లాంగ్వేజ్ తమిళ్ కూడా అతను ట్రాన్స్లేట్ చేస్తారు. చాలా మంచి విద్వత్తున్న మనిషి, పెద్ద మనిషి ఆయన ఉండి దగ్గర ఉండి తమిళ్ వాడించిన స్నేహన్ గారితో జూమ్ కాల్ మాట్లాడుకుంది. నేను మళ్ళీ సేమ్ పల్లవి అయిపోయిందండి, ఓకే పోయినాను, విన్నాను, టెంపో కింద ఉంది, మీటర్ కింద ఉంది, పిచ్చిలో ఉందా ఉంది, ఓకే రైట్ అండి, మళ్ళీ బయట చరణం అయిందని పిలిచి మళ్ళీ పోయి కూర్చొని విని, ఓకే బాగుంది, ఎక్స్ప్రెషన్ అంతా ఓకే పాడండి నెక్స్ట్, అట్లా వాళ్ళ చేత పాడించినాం. ఇబ్బంది ఏం అనిపించలేదు ఆమెకి, ఎందుకంటే ట్యూన్ అలవాటు అయింది కదా. లాంగ్వేజ్లో ఏమి ఇబ్బంది పడ్డ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే తమిళ్. ఇప్పుడు ఇంకా మలయాళం ఇంకా టఫ్ ఉంటుంది, అది పాడడం చాలా కష్టం. అయినా ట్రై చేస్తున్నాం, చేద్దాం అది కూడా. అవును, అది టాస్క్ అండి. తమిళ్ కూడా కొంత కష్టపడితే కొంతవరకు పాడవచ్చు, మిగతాది టైం తీసుకుని చేయవచ్చు. కానీ మలయాళం అనేది కొంచెం భయంకరమైన భాష, చూడాలి ఏం జరుగుతుంది. చూద్దాం, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకెక్కువ ఉంది సార్ మాకు వెయిటింగ్. ఇబ్బంది అన్నారంటే ఎట్లా పాడతారు, ఇట్లానే వస్తుంది అవుట్పుట్, ఎట్లా వస్తుంది అని? అవుట్పుట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఉన్న ఏమంటారు, ఆమె హైలో ఉన్నది ఇప్పుడు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తాను కదా, ఈ ఎంజాయ్మెంట్ లో ఏమైనా చేయగలుగుతారు, ఎంత రిస్క్ అయినా ఈజీగా చేసేయగలుగుతాం. అట్లా ఎట్లా తెలుసు మీకు ఈ పాటకి? ఇన్స్టాగ్రామ్ అయితే ఇప్పుడు మా పాట నిలబెట్టిందో, మేమిద్దరం కూడా ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయినాం. ఓకే. అంటే ఈ పాటకు ముందేనా సార్, ఎట్లా అసలు డీటెయిల్ గా? మామూలుగా మేము ఆడిషన్ కాల్ పెట్టినాం తల్లి నావెల్శాల పాట గురించి. అప్పుడు నా ఐడి కొంచెం పైకి వచ్చింది, అది బాగా హిట్ అయింది పాట. అట్లా ఇట్లా ఇలాంటి సింగర్స్ చాలా మంది రిక్వెస్ట్లు పెడతా ఉంటారు, వింటా ఉంటా. నాకు ఎక్కడైనా ఏదైనా బాగా టచ్ అయింది అనిపిస్తే పిలిపిస్తా. అట్లా చాలా మందిని పిలిపించి విన్నాం, వాళ్ళు కాలేదు అయింది అంతే. ఇన్స్టా త్రూ. అంతకుముందు ఏమైనా సాంగ్స్ పాడారా? ఇది డైరెక్ట్ గా పాట రికార్డింగ్ లో ఇదే ఫస్ట్. కానీ ఈమె అంతకు ముందు ఈమె ఏదో అట్లా పాడుకొని పెట్టింది విన్నా, పాడింది పెడితే విన్నా. ఏదది దాన్ని ఏమంటారు, ఏం పాట అది? బాహుబలి సాంగ్. అలా ఏదో మన
వీళ్ళు ఏదో కంపోజ్ చేసుకొని పెడితే విన్నా, బాగా అనిపించింది ఆ వాయిస్. అట్లా విన్న తర్వాత ఇంకా బాగా పాడగలదు అని అనిపించి పిలిపించి పాడించిన. పాడగలదు అనిపించి పిలిపించిన తర్వాత తను పాడిన తర్వాత తను సెట్ అవ్వదేమో అని ఎట్లా అనుకున్నారు సార్? పాడిన తర్వాత పాడిన తర్వాత అప్పుడు ఆమె వాయిస్ బాగాలేదు, ఒక్కసారి పాడలేదు. ఓకే ఓకే. లాంగ్వేజ్కి గ్యాప్ వచ్చింది కదా, పదును పెట్టారు తర్వాత అవుట్పుట్ ఫైనల్లీ. అట్లా తీసేద్దామని అనిపించిన దానికి పెద్ద రీజన్ ఉంది. యాక్చువల్లీ ఈ మిస్టేక్ చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, చాలా మంది జరుగుతూ ఉంటుంది. నా జీవితంలో మొదటిసారి జరిగేది కానీ జరగలేదు. ఓకే. ఏం జరిగింది అంటే, మేము ఎవరైతే కంపోజర్ ఉంటారో, ఇప్పుడు మా దగ్గర మీరు చూడండి, మన దగ్గర బాగా మీరు చెక్ చేయండి, కీరవాణి గారు ఒక పాట పాడింది అనుకోండి, ఆయన తర్వాత ట్రాక్లో ఎవరిని ఊహించుకున్నా అసలు ఎక్కదు. అయితే కీరవాణి గారికి కానీ ఇంకా ఏ మ్యూజిక్ డైరెక్టర్స్కి కానీ వాళ్ళకి పాడాలని ఉండదు. వాళ్ళని ఎందుకు పాడిస్తారు అంటే, ప్రొడ్యూసర్స్ క్యూ ట్రాక్స్ ఫస్ట్ వెర్షన్ చేసినప్పుడు ప్రొడ్యూసర్స్ విని ఉంటారు, సింగర్స్ పాడితే కొన్ని పాటలకు కనెక్ట్ అవ్వరు వాళ్ళు అసలే. మీ వాయిసే బాగుందండి, మీ వాయిసే బాగుందండి అని చెప్తా ఉంటే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక వీళ్ళు వినరబ్బా అని వదిలేస్తారు, వాళ్ళ వాయిసే పెడతారు. అట్లా ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఆ ప్రొడ్యూసర్స్ లాగా మా స్నేహితులంతా ఏంది, అమ్మాయి వాయిస్ చిన్నగా ఉందిరా, నీ వాయిస్లో వింటే మత్తున్నది, ఆ వాయిస్లో వింటే మాకు అసలు ఏమనిపిస్తలేరా అంటే, ఎక్కడనో ఏదో మిస్ అవుతుంది, వేరే ట్రై చేసి చూడు, లేకపోతే నువ్వే పాడు అని అంటే నేను పాడు అనేది ఊరది, అట్లా చేయదు. కానీ ఆమెతో ఏం చేద్దాం ఆలోచిద్దామని అట్లా మారుద్దాం అనుకున్నాం. కానీ ఆ తర్వాత వద్దు అని అనుకున్నాం, నారాయణ సార్తో మాట్లాడిన తర్వాత వద్దు అనుకుని డిసైడ్ అయ్యి వదిలేసినాం. అట్లా అనిపిస్తుంది, ఏమైనా అనిపిస్తుంది. మనం డ్రెస్ మనం షాప్లో చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, వేసుకుంటారు, అద్దం ముందు చూసుకుంటారు, అన్నీ బాగుంటాయి. కానీ ఇంటికి తీసుకొచ్చి చేసుకున్న తర్వాత ఎందుకు ఒకసారి అన్కంఫర్ట్ అనిపించి డ్రెస్సులు వేసుకోం మనం. ఏదైనా అంతే. ఓకే. అనుకున్నప్పుడు ఒకలాగా తీరా కొన్ని సందర్భాలు అట్లా ఉంటాయి అంతే.